జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 5వ శ్లోకము. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, మరణ సమయములో నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచినటువంటి వాడు నా స్వరూపాన్నే పొందుతాడు, అందులో సంశయమే లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తననే ఆశ్రయించి తన నుండి ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు కూడా ఈ అంతిమ స్మృతి అన్న విషయాన్ని తెలుసుకోవాలని, తననే ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారు కూడా ఈ అంత్యకాల స్మృతిని గురించి తెలుసుకోవాలని, తననే ఆశ్రయించి తననే కోరుకునేటటువంటి వారు కూడా మరణ సమయములో ఇటువంటి ధ్యానమును గురించిన విషయము తెలుసుకోవాలని స్పష్టపరుస్తూ ఉన్నాడు. పరమాత్మ ఇప్పటి వరకు తనను ఆశ్రయించి తన నుండి ఫలములను కోరుకునేటటువంటి వారు పోయిన ఐశ్వర్యాన్ని, క్రొత్త ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారిని ఒక్కరిగా చేసి ఐశ్వర్యార్థులని, ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారిని కైవల్యార్థులని, తననే కోరుకునేటటువంటి వారిని జ్ఞానులు అని 3 వర్గాలుగా చేసి, ఈ 3 వర్గముల వారు వారు కోరుకునేటటువంటి ఫలముల మీద స్పష్టమైన అవగాహన వారికి ఉండటం కోసం, వారు కోరుకునేటటువంటి ఫలములను ఇంకా సంస్కరించుకునే విధమైన కోరిక తీవ్రతరం వారు చేసుకోవటం కోసం వారు తెలుసుకోవలసినటువంటి విషయాలను ఇప్పటి వరకు స్పష్టపరిచాడు. అందులో భాగంగా ఐశ్వర్యార్థులు తెలుసుకోవలసినటువంటివి అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము, అంత్యకాల స్మృతి. ఇక కైవల్యార్థులు తెలుసుకోవలసినటువంటివి తద్బ్రహ్మ, అధ్యాత్మం, అఖిలం కర్మ, అధియజ్ఞం, అంతిమ స్మృతి. ఇక భగవానుడినే కోరుకునేటటువంటి జ్ఞానులు తెలుసుకోవలసినటువంటివి అధియజ్ఞము, అంతిమ స్మృతి అంటూ స్పష్టముగా ఎవరెవరు ఏమేమి తెలుసుకోవాలో వాటిని గురించి విశదపరుస్తూ ఉన్నాడు పరమాత్మ. ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడిని మాత్రమే కోరుకునే అధ్యవసాయాన్ని పెంచుకుంటూ భగవానుడు చెప్పినటువంటి విషయముల మీద అవగాహనను పెంచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే
శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి
శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీ విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ స్తోత్రములో ఈరోజు 15వ శ్లోకము. శ్లోకార్థాన్ని గమనించి అర్థాన్ని భావన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. తీక్ష్ణమైనటువంటి వాడి అయినటువంటి పదునైన అంచు కలిగినటువంటి ఓ ఖడ్గమా, ఓ నందకమా, నువ్వు దేవదేవుడైన శ్రీమన్నారాయణుని చేత ప్రయోగింపబడి నా శత్రువులందరినీ ముక్కలు ముక్కలు చేయవా. 100 చంద్రుల ఆకారము కలిగినటువంటి శతచంద్రము అని పిలవబడేటటువంటి ఓ డాలు, నువ్వు పాపాత్ములైనటువంటి నా శత్రువుల యొక్క తీవ్రమైన చూపులు నాపైన పడకుండా నువ్వు అడ్డుకో. పాపాత్ములైనటువంటి నా శత్రువుల యొక్క కన్నులు కప్పివేయి. ఓ డాలు, పాపభూయిష్టమైనటువంటి నా శత్రువుల యొక్క కన్నులను పెరికివేయి అని నందకము అని పిలువబడే ఖడ్గాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అర్థాన్ని భావన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. త్వం తిగ్మధారాసి వరారి సైన్యం ఈశ ప్రయుక్తః మమ చింధి చింధి చక్షూంషి చర్మన్ శతచంద్రఛాదయ ద్విషాం అఘోనాం హర పాపచక్షుషాం. శ్లోకాన్ని ఒకసారి చదువుతాను, అందరం విందాం. త్వం తిగ్మధారాసి వరారి సైన్యం ఈశ ప్రయుక్తః మమ చింధి చింధి చక్షూంషి చర్మన్ శతచంద్రఛాదయ ద్విషాం అఘోనాం హర పాపచక్షుషాం. ఓం. ఈ రకంగా విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము 5వ శ్లోకము. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.